ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి మరియు కాంగ్రెస్ 420 రోజుల మోసపూరిత పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్ నగర్ క్లాక్ టవర్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం. కార్పొరేషన్ ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానంట. ఎంతవరకు ఒక్కరు కూడా ఆటో నగర్ ప్రతి జిల్లాలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తానట. మీకు చేయలేదన్నా? ఏం చేసిండు? ఏం చేయలేదు. ఆటోలకు ఇంత కూడా రూపాయి సాయం చేస్తున్నాడు. ఎన్నోసార్లు మేము ధర్నాలు రస్తరోకాలు చూస్తున్నాము. ఆల్రెడీ ఆటోలలో 500 మంది చచ్చిపోయారు. అక్కడ వరంగల్, సిద్దిపేట, ఖమ్మం అన్ని 600 మంది 500 మంది పుట్ట జీవనం వెళ్ళలేక, పిల్లల్ని చదువుకోలేక అవన్నీ వస్తాం. మళ్ళీ వస్తాం. ఆటో డ్రైవర్లు మనం ఉన్నప్పుడు 3 పూటలు తిన్నారు, మంచిగా బతికారు, ప్రశాంతంగా ఉన్నారు, పిల్లలు చదివించుకున్నారు. ఇవాళ వాళ్లకు లేనిపోని ఆశలు పెట్టి ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఆటో నగర్ ఏర్పాటు చేస్తాం, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు. ఏమి ఇచ్చిర్రు? ఏమి ఇచ్చిర్రు? గుండు 0 ఇచ్చిర్రు, 420 ఇచ్చిర్రు, ఏమి ఇవ్వలేదు. ఇగో 5 రూపాయల భోజనం ఏర్పాటు చేసినాం మనం మహబూబ్ నగర్ లో ఎల్లమ్మ గుడి దగ్గర. 5 రూపాయల భోజనం ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లందరూ కూడా 5 రూపాయల భోజనం తిని 4 పైసలు దాచిపెట్టుకోవాలని చెప్పినాం. ఇవాళ ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు, రైతులు చనిపోతున్నారు, రైతు కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు, వాళ్ళు చనిపోతున్నారు, వ్యవసాయంకి నీళ్ళు లేక రైతులు ఏడుస్తున్నారు. ఇట్లా టైర్కు గాలి తీస్తే తుస్సులో పోయినట్ల మొత్తం భూముల రేట్లు తగ్గిపోయా. ఇక మైనార్టీలకు ఇక इमाम मौजूद का तनख्वाह भी नहीं दे रहे, कोई चीज मुसलमानों के लिए, कोई माइनॉरिटीज के लिए कोई स्कीम्स नहीं है, खाली बातें कर रहे हैं लोग. ये प्रजा पालना बोल के नाम रखे खाली, मगर ये पदवी पालना है. ప్రజలను నిడిచిపెట్టిండ్రు, పదవి పాలన చేస్తుండ్రు. ఇమాం మౌజులు ఏడుస్తున్నారు. నెలకు 5,000 ఇమాం, నెలకు 5,000 నవ్వుతున్నారంట. బాగా సంతోషంగా ఉంటారంట. అందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడు సంతోషంగా ఉంటారని చెప్తున్నారు. లేదన్నా సంతోషంగా ఉన్నారు. వేసినాం అది వేసినా కానీ ఏడుస్తున్నారు అందరు. ఇక మా జమలా దళిత బంధు గురించి చెప్తాడు. దళిత బంధు వస్తుందా? జమలా డైరెక్ట్ పైసలు వస్తున్నాయంట. దళిత బంధు వస్తలేదు, అది వస్తలేదనా? దళిత బంధు అనేది దళితులను ఆగం చేసేది కాబట్టి దళిత బంధు అని 12 మనం 10 లక్షలు ఇచ్చినాము, 12 లక్షలు అన్నాడు. 12 లక్షలు కాదు కదా, 1 రూపాయి వరకు ఇప్పటి వరకు కూడా లేదు. రెండోకటి ఏంటంటే ఏదో గుంటలో 2 గుంటల భూమి ఉంటే రైతు బంధు పడుతుండే, అది కూడా పడకుండా మా దళితులకు ఆగమైపోతున్నది. దళిత బంధు లేదు, గిలిత బంధు లేదు. మనం ఉన్నప్పుడు అన్ని రకాలుగా దళిత బంధు అవన్నీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏ దళిత బంధు వస్తలేదు, ఎవడు వస్తలేడు. మొత్తం డైరెక్ట్ బ్యాంకులో పడుతున్నాయి. బ్యాంకు లేదు, అది లేదు అన్న, అంతా ఒట్టి మాటలు, మోసం మాటలు. మోటలా ఇక ఏం కాలేదు సార్. ఇక చేపలు ఈ పని వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎన్ని చేపలు ఇచ్చిన? చేపలు లేవు అసలు. వాస్తవంగా చేపలు చెరువు నిండి అలుగులు ఇట్లా బంద్ అయిపోయినాక 25% ఇట్లా ఇవ్వలేదు అసలు. వాస్తవంగా ఏమి ఇచ్చారు వాళ్ళు? చేపలు అమ్ముకొచ్చుకేమో ఉంటే కదా చేపలు ఇచ్చిందంట. మా కృష్ణకు, మా రామకృష్ణకు లారీ పిచ్చిరంట. ఇంతకు ముందు లారీలు వచ్చినాయి, గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లారీలు వచ్చినాయి, లూనలు వచ్చినాయి, భార్య భర్తలు మంచిగా పోయి ప్రతి ఒక్కరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 కోట్ల రూపాయల నిధులుండే మొత్తం ముదిరాజులకు, మత్స్యకార్మికులకు, గంగపుత్రులకు కలిపి ఓన్లీ 2 కోట్లు. కేవలం మన మహబూబ్ నగర్ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టినాం తెలుసా? 600 కోట్లు ఖర్చు పెట్టినాం. లూనాలకు, డీసీఎంలకు 670 కోట్లు ఖర్చు పెట్టినాం. లూనాలు ఇప్పించని 2 కోట్లు మాత్రమే మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కల్పిస్తే మనం 500-600 కోట్లు జిల్లాకు పెట్టినాం. ఒక సంవత్సరంలో 5,000 కోట్ల పైగా ఈ రాష్ట్రాలు పెట్టినాం మనం. కానీ చిన్న డీసీఎంలు ఊళ్ళకు డీసీఎంలు ఇచ్చినాం. ఎన్ని ఇచ్చినామే? డీసీఎంలు ఆటోలు, మామూలు 3 ఆటోలు 40. మనం ఏ డీసీఎంలు ఇచ్చినామో అదే డీసీఎం లో వాళ్ళు మనసులు పిలిపించుకున్నారు. డైరెక్ట్ ఎక్కువ డబ్బులు వేస్తాము, డీసీఎంలు వాళ్ళు ఇచ్చిన లారీలు ఇస్తామని. 100% సబ్సిడీ కింద చేప పిల్లలు ఇస్తే ఈసారి 50% కింద 50% అని ఇచ్చి మండలానికి 5-6 ఊర్లకు ఇస్తే సార్ అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు. అంతా మోసం చేసిరు వాళ్ళు. ఇక మరి ఒక్కసారి ఆలోచన చేయదు. ఒక్కసారి ఎవరికి ఇచ్చారు? మరి రైతులకు ఏమైనా ఇచ్చిందా? రుణమాఫీ అయిందా? ఈడ రుణమాఫీ కాని చేతులు లేపండి పోయి వచ్చిన వాళ్ళ కాడికి. రానోళ్ళు రుణమాఫీ కానోళ్ళు అమ్మాయి వచ్చిందాకా అది ఏమొచ్చింది మరి? మార్పు వచ్చింది.
ఏమొచ్చింది? మార్పు వచ్చింది. ఏం మార్పు అంటే మనం 10,000 రూపాయల రైతు బంధు ఇస్తే మొత్తానికి 0 రూపాయల మార్పు వచ్చింది. 5 లక్షల రూపాయల రైతు బంధు ఇస్తే అది మార్పు వచ్చింది. చేపలు సబ్సిడీ ఇస్తే అది మార్పు వచ్చింది. రైతు దళిత బంధు ఇస్తే అది మార్పు వచ్చింది. మా యాదవులకు, మా కుర్రోళ్లకు విన్నావా? మరి ఏమొచ్చింది? గౌడలకు ఏమొచ్చింది? కేసులు వచ్చినాయి, జైల్లో పెట్టి బెదిరి కేసులు పెట్టినాయి. మైనార్టీలకు ఏమొచ్చినాయి? లంబడలకు ఏమొచ్చిందో మా అక్క ఇప్పుడు నీలమ్మక్క నోరాలు ఇంకా పెద్దది ఉంది. ఇక ఏమో గది బాగా తిడుతుంది ఆమె. మైకి దిగగానే ఇంకా గబ్బు మాట తిట్టింది ఆమె. ఆ మాట నేను ఎప్పుడు ఇల్లే ఆ మాట. ఇక బతుకమ్మ చీరలు ఎక్కడిరా ఆయన? ఇంకా బతుకమ్మ చీరలు ఉంటే ఇప్పుడు అమ్ముకొస్తారు. రాష్ట్రంలో పక్కనే ఉన్నా కన్నాక సార్. అరే ఎన్ని మాటలే? మీకు బోనస్ ఇస్తామని, కౌలు రైతులకు కౌలు పైలు ఇస్తామని, నాటేస్టర్లకు వాళ్ళకి ఇస్తామని, కూలీలకు ఇస్తామని, రైతు బంధు ఎక్కువ చేస్తామని, ప్రతి మహిళకు 2,500 ఇస్తామని, 2,000 పెన్షన్ 4,000 చేస్తామని, వికలాంగులకు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి, మైనార్టీలకు, ఇమాం మౌదవులకు డబుల్ పైసలు ఇస్తామని, పూజారులకు ఇస్తామని, పాస్టర్లకు ఇస్తామని, విద్యార్థులకేమో స్కూటీలు ఇస్తామని. ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఏంటంటే మనం 1,00,000 రూపాయలు ఇస్తే పెళ్లి చేసుకుంటే వారు తొలిలో ఎక్కడ ఏంటంటే మనం 1,00,000 రూపాయలు ఇస్తే పెళ్లి చేసుకుంటే వారు తొలిలో చెప్పిన వాళ్ళు ఎంత అన్యాయం. తులం బంగారం ఇప్పటికి ఎన్ని పెళ్లి అయినా సార్? 30, 45, 50 పెళ్లి అయినాయి దగ్గర సంవత్సరంలో. అంటే ఎన్ని తులాలే? 50,000, 60,000, 70,000 పెళ్లి అంటే 70,000 తులాలు. ఏడు గింటాల బంగారం ఏదట? నమస్తే నీకు వద్దు. ఇప్పుడే చాలా మంది తిట్టిపోయి నువ్వు తిట్టే మళ్ళీ తట్టుకోలేదు వాళ్ళు. ఏమైనా చేసుకుంటే కస్తే వాళ్ళు వద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ముఖ్య నాయకులు రావడం జరిగింది కనుక మళ్ళీ 15-20 సంవత్సరాలు వాళ్ళ దగ్గరకు పోవాలంటే ప్రజలు ఉనికిపోతారు, సస్తారు. ఎందుకంటే దయ్యం వచ్చాయంటే భయపడుతున్నారు. అట్లా కాంగ్రెస్ వచ్చాయంటే భయపడే స్థాయి వస్తుంది. ఆఫీసర్లు కూడా కొంతమంది మీరేం భయపడకండి, ఆ కేసు పెడతాం, ఈ కేసు పెడతాం. ఏంటంటే భయపడుతున్నా? భయపడతా ప్రవీణ్? ఎందుకంటే వాళ్ళ కోసం ఏం భయపడకండి. ఇవాళ దెబ్బతిన్నలు రేపు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం. భయపడినలు ఎవరికి ఏం భయపడకండి. రేపు ఆఫీసర్లు ఎక్కువ చేసి అవి చేస్తే మళ్ళీ ఆఫీసర్లు ఇక్కడే పనిచేయాలి కదా, ఈయనే పనిచేయాలి కదా. వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే నాకు పోలీసులు వాళ్ళ సంఘంలో పనిచేసినాం కదా అన్న ఏమనుకున్నాం కానీ వాళ్ళ తెలుసో తెలియక అది చేసినాం ఇది చేసినా ఏమనుకోకే. ఏదో పోస్టింగ్ల గురించి మేము వాడు మళ్ళీ అక్కడ ఇక్కడ పిల్లల్ని పట్టుకొని పోవాల్సి వస్తుందని చెప్పి ఏదో చేసినాము, మీరు ఏమనుకోకండి, తప్పైందని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా ఇట్లనే ఎక్కువ ఉట్లాడితే చూద్దాం కానీ ఎక్కువ లేనిపోని అక్రమ కేలు పెట్టి భయపెట్టించి సోషల్ మీడియా పెట్టామని పిలిపించి మీరేం భయపడకండి. వరద భాస్కర్ని కొట్టిరు ఊరుకున్నావా? కేసులు కూడా పెట్టినా మీద పెట్టని, ఎన్ని కేసులు పెడతారో పెట్టని. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక ఒకటే జియోలో అన్ని కేసులు విత్డ్రా అయిపోతాయి. ఒక్క జియో ఇస్తే పాత కేసులన్నీ ఒకటే జియోతో టపా అవుతుంది అంతే. ఎవరేం భయపడకండి. ఏం బాలకిస్తారా? భయపడుతున్నావా? ఎవరు భయపడకండి. వాళ్ళు ఇచ్చిన హామీలు దొంగ హామీలు. అయ్యా నిన్నగాక మొన్న రాత్రికి వేస్తాడు, మళ్ళా 10 నిమిషాల్లో మార్చిలో వేస్తాడు. ఒక్కటి మిత్రుల గుర్తుపెట్టుకోండి, కేవలం సర్పంచ్ ఎలక్షన్ లో బయటపడడానికి, కేవలం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో బయటపడడానికి ప్రజలు నమోదైన ఇట్లా పాచికలే చూస్తున్నారు, పట్టుకొని ఇట్లా చూసి ఉనికిపోతున్నారు. వాయిపు అవుతున్నాయన అని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. మనం అడగలే,
వాళ్ళే అన్నారు, ప్రజలు కామారెడ్డిలో బడుగు బలిగిన వర్గాల వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇస్తున్నాడు. మరి రిజర్వేషన్ ఇస్తాడా ఇవ్వకుండా ఎలక్షన్ పెడతారు చూడండి. మనము అడిగినరు, ఇస్తామన్నారు, ఇచ్చేంతరం ఊకుంటే లేదు. రైతు బంధు ఇస్తామన్నారు, ఇచ్చేంతరం ఊకుంటే లేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరిన తర్వాత ఎలక్షన్ల హామీలన్నీ నెరవేరిన అనుకో మనం ఏం చేద్దాం, యునానిమస్ గా వాళ్ళే చేద్దాం, పేర్లు అనిపై మిమ్మల్ని చేద్దామని చెప్తాం. మొత్తం సర్పంచ్ యునానిమస్ చేద్దాం, వాళ్ళనే ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ఏదైనా చేద్దాం. రాజారాన్ని ఆడుకొని ఎవరైనా పోటీకి వస్తే అలా మండలం నువ్వు చెప్పు, అక్కడ మా చెన్నయ్య ఉన్నాడు, లక్ష్మయ్య ఉన్నాడు, కరుణాకర్ ఉన్నాడు, మా జమ్ముల నారాయణ వాళ్ళంతా తిప్పలాడి గడ్డం పట్టుకోను, మా సీని ఇట్లా అడుక్కోను యునానిమస్ చేస్తారు. సర్పంచ్లను కానీ, ఎంపీటీసీలను కానీ, జెడ్పీటీసీలను కానీ, రేపు కౌన్సిలర్లను కానీ. కానీ హామీలు ఇవ్వకుండా, హామీలు ఇవ్వకుండా డ్రామాలు చేసి మళ్ళా ఎలక్షన్లకు పోదామంటే ఎక్కడ దొక్కాలి? పాతాళ లోకం దొక్కాలా? విన్నావా? పాతాళ లోకం దొక్కాలా? మనది ఉట్టుటిగా గాలికి వచ్చిన వాళ్ళం కాదు, ఇట్లా గాలికి ఇట్లా ఎగిరిపోయి వచ్చిన వాళ్ళం కాదు. మనం అంతా కష్టాలు పడి ఎదురు తిరిగి లాఠీ దెబ్బలకు కేసులకు భయపడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న వాళ్ళం మనం. కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళం మనమే. తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం మనం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళమంటే దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న ఆ మహానుభావుడు మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, ఈ మహానుభావులు ఎట్లయితే గర్వపడతారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాదులు కూడా, ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా, అరే కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీనివాస్ గౌడ్ గాని ఇంకా చాలా మంది గాని తెలంగాణ తెచ్చుకున్నారు కదా, కేటీఆర్ గాని వీళ్ళందరూ కొట్లాడినరా, అక్కడ జగదీష్ రెడ్డి గాని తెలంగాణ నుంచి కొట్లాడినరా అని చెప్పే టీం మనది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే టీం మనది. ఇలా తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం మనం. లక్ష్మారెడ్డి గారు గాని ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా మంది మొదటి నుంచి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం మనం. రాజకీయంగా ఉన్నాం. నేను ఇంకా చాలా మంది, నాతో పాటు చాలా మంది ఉన్నారు. రాజకీయం సంబంధం లేకుండా ఉద్యోగాన్ని పక్కబడేసి జైల్లో పెట్టినా కూడా, ఇదే మామూలు జైల్లో పెట్టినా భయపడకుండా తెలంగాణ తెచ్చుకున్న టీం మనది. అల్లాటప్ప టీం కాదు మనది. ఉట్టి గాలికి వచ్చిన వాళ్ళం కాదు మనం. తెలంగాణ తెచ్చుకున్న టీం మనది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న టీం మనది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని బ్రహ్మాండంగా 10 సంవత్సరాల్లో అద్భుతంగా చేసినాం. ఇలా మొన్న ఈసారి గెలిచింటే కరీంనగర్ ఉదన్నపూర్ నుంచి మొత్తం కోడూరు, ధర్మాపూరు, అన్వాడ మొత్తం చెరువులు నిండి కాలువలు వారేటివి. ప్రతి చెరువులలో ఫిషర్మెన్స్ మనలో ఉదరాజులు బ్రహ్మాండంగా బతికేటోళ్ళు. పెద్ద చెరువు, ఈ పెద్ద చెరువు నీళ్లు ఉదయనాపూర్ నుంచి పైప్ లైన్ శాంక్షన్ చేసింటివి. పైప్ లైన్ ద్వారా కృష్ణా రివర్ నీళ్లు ఇవ్వాలి, మూడు నీళ్లు మొత్తం కూడా పక్కన ఎస్టీపీ ద్వారా బయటకు పోవాలని చెప్పేది. ఇంత అద్భుతమైన బ్రహ్మాండమైన ప్లాన్ చేస్తే ఇలా ఏం చేస్తున్నారు వాళ్ళు? చిల్లర పనులు చేస్తున్నారు. అధికారం శాస్త్రం అనుకుంటున్నామో. ఇక అన్ని వస్తాయి. మన్నెంకొండ కాడ మొన్న మా దేవేంద్ర రెడ్డి అన్నాడు, మా దేవేంద్ర రెడ్డి మా రాజులకి ఇట్లా అన్న, మనం కూడా రోపే వచ్చింటే మేము అందరం బతుకుంటే టూరిజం డెవలప్ అవుతుండే. మరి వాడు కలకత్తా సామాన్ ఎత్తుకొని పోయిందంటే, కలకత్తా సామాన్ ఎత్తుకుపోయిండో మనకు తెలియదు. కంపల్సరీ వీళ్ళు చేపియాలని డబ్బులు జియో శాంక్షన్ టెండర్ అయిన వరకు కలకత్తా నుంచి వచ్చి టీం వచ్చి రూమ్ వేసుకుని రూమ్ కట్టుకొని అక్కడ పని స్టార్ట్ అయినా అది 150 కోట్ల వరకు. అది ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా కావాలి, దానికి కార్యాచరణ ఇవ్వండి అని చెప్పిన. మైనార్టీ స్కూలు పునాదులోనే ఉందంతే. క్రిస్టియన్ భవన్, హజ్ హౌస్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఇండస్ట్రీ